ఆలయంలో వేరే పెడుతూ ఉన్నారు కానీ దాన్ని పెట్టడానికి ఒక లోటు పరిశుద్ధ స్థలం కావాలి. ఆ స్థలం కోసం దేవుడు ఏమిటంటే ఈ ఒక గుడారాన్ని ఏర్పరచు, దేవుడి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరచు, ఒక మందిరాన్ని కట్టు. అందులో పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఏముండాలంటే దేవుడి యొక్క మనస్సు ఉండాలి, మధ్యలో ధూపవేదిక ఉండాలి, ఎక్కడి బలిపీఠం ఉండాలి. ఇలా ఉన్నటువంటి ఒక ఆలయాన్ని కట్టినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా ఏం చేయాలి తెలుసా? నీవు ప్రార్థనాపూర్వకంగా దాన్ని అధిష్ఠించాలి, ప్రతిష్ఠించాలి, అభిషేకించాలి. ఒక విషయం చెప్తున్నాను పిల్లరా, దేవుని సన్నిధిలో ఇవ్వబడినటువంటి ఒక కారణమైన ప్రేరణతో ఇవ్వబడిన దేవుని సన్నిధిలో ఇవ్వబడినటువంటి ఒక కారణమైన దాన్ని నీవు భయభక్తులు లేకుండా ఉండకూడదు. ఇవ్వబడినటువంటి వస్తువు ఏదైనా దేవుడి ప్రమేయం లేకుండా దాన్ని కూడా తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళడం ఏమో కష్టంగా తెచ్చుకోవాలి. దేవుని ఆలయంలో ఉపకరణంలో నీ కన్నుపడి అది నాకు నచ్చిందని పట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావా? ఆ రోజు నీకు పదం. ఎందుకంటే దాంతో మోసం చెప్పాడు, నువ్వు ప్రతిదాన్ని కూడా ప్రదర్శించాలంటే ఏమేమి ఉన్నాయి అక్కడ? దీపవృక్షం ఉంది. ఎన్ని ఉంటాయి దానికి? పైకి చూస్తారా? 7 ఉంటాయి. 7 ఉంటాయి. ఆ 7 దీపవృక్షంలో కూడా ఇప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి, ఆడకూడదు. ఒకవేళ ఆవిడ అక్కడ సేవ చేస్తున్నప్పుడు ప్రధాన యాజకుడు చేస్తున్నారు. ఇంకా బయట గంగాలో కెళ్ళిపోతే ఆ గంగాలను చూపెట్టాడు అంటే కనుక చూడండి, ఈ యొక్క గుడారం దైవాలను ప్రతిష్టపడినటువంటి ఒక మంచి వస్తువులన్నీ కూడా ఒక జాగ్రత్త ప్రకారంగా ఏర్పరచాడు. ఏమి ఎక్కడ ఉండాలి? బలిపీఠం ఎక్కడ ఉండాలి? దాని మీద బలిచ్చేటువంటి వస్తువులు ఎక్కడ ఉండాలి? దాని మీద దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి సమపరులు ఎక్కడ ఉండాలి? ధూపవేదిక ఎక్కడ ఉండాలి? యాజకుడు ఎక్కడ ఉండాలో అన్ని క్రమంగా పెట్టాడు. ఇప్పుడు దేవుని ఆలయమే ఒక క్రమంగా ఉన్నప్పుడు క్రమం లేని వాళ్ళందరూ ప్రధానికి అవకాశం ఉండదా? ఆలోచించి క్రమం లేని వాడంటే చెప్పాలి. క్రమం లేనంటే అసలు ఇదో నీకు పద్ధతులు ఉన్నారన్నమాట. క్రమం లేనంటే దేవుడి భయభక్తులు లేనివాడు, విశ్వాసం లేనివాడు, అశ్రద్ధగా మాటలు విని నిర్లక్ష్యంగా ఉండేవాడు దేవుడి సన్నిధిలోకి ఏమవుతాడు? అందుకనే ఇప్పుడు మీకు దేవుడి సన్నిధిలోకి రావడానికి అవకాశం లేదు. మీ పక్కన ఎవరుంటారు అంటే కనుక యాజకులు ఉంటారు. ఆ యాజకులే మీకు ఉన్నటువంటి సమస్య ఏదైనా వస్తే ఆ గుమ్మం వెలుపడుతుంది. ఎవరు చెప్పాల్సిన యాజకులు చెప్పాలి. యాజకులు నీ కొరకు ఏంటంట? దేవుడి సన్నిధిలో బలి అర్పించాలి. దేవుడి సన్నిధిలో నీ కొరకు మొరపెట్టాలి. అతను నీ పాపం పోయే వరకు ఏం చేయాలంటే దేవుని యొక్క క్షమాపణ కోసం వేడుకోవాలి. అప్పటి వరకు కూడా ఎవరికి పరిశుద్ధ స్థలంలో దేవుని ఆలయంలో ప్రవేశించడానికి సామాన్య ప్రజలకి అర్హత లేదు. ఎంతటి వారైనా సరే, ఎంత అధికారైనా సరే, యాజకుడు చేతులు ఎక్కాల్సిందే, తల వంచాల్సిందే, తన పాపమును యాజకుడితో చెప్పాల్సిందే. ఆ పాపములకు ప్రాయశ్చిత్తంగా యాజకుడు తీసుకెళ్ళి బలి ఇవ్వాల్సిందే. యాజకుడు తీసుకెళ్ళిపోతున్నారు నీ పక్షంలో దేవుడికి మొరపెట్టడానికి మాత్రమే. అంత మాత్రం యాజకుడు గొప్పవాడు కాదు, అంత మాత్రం దేవుడితో సమానం అవ్వడు. దేవుడే, యాజకుడే. చాలా మంది ఈరోజు దేవుడితో సమానంగా పోల్చుకుంటున్నారు. అది తప్పు. శాపానికి ఉంటుంది, శాపంతో సమానం. దేవుడి కంటే ఎక్కువగా మనము ఊహించుకుని దేవుడి కంటే ఎక్కువగా ఘనత ఉందేమా మన జీవితం పదం వస్తుంది. అయితే ఇప్పుడు మోసే ఉన్నాడు కదా, మోసే కాకుండా ఎవరైనా ఉన్నాడో దేవుడు కింద 9 ఉంటుందా? మరియు నువ్వు అభిషేక తైలం తీసుకుని మందిరంలో దానిలోని సమస్త అభిషేకం చేసి దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠింపవలెను. అది అప్పుడు పరిశుద్ధ వాళ్ళు. దేవుడి మందిరమే కాదంట, దేవుడి మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఉపకరణం కూడా ఏంటంట? ప్రతిష్ఠించాలి. ఇది దేవుడిది అన్నప్పుడు మనం ఉండిపోవడానికి సరిపోతామా? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పటి వరకు చేసిన
పేరు కనపడదు. సంఘటనలో గొడవపోతారంట. ఆ బ్యాలెన్స్ కేసు నా పేరు కనపడాలి. నువ్వు బ్యాలెన్స్ కేసు నా పేరు కనపడదు. నువ్వు గొడవ ఆయన ఎందుకు ఇచ్చావు ప్రయాణం? నీ కుటుంబం పేరు అక్షరాలు దాని లిఖించబడుతుంది కదా. నీ గొప్పలు చదువుకోవడానికి చాలా మంది విలువైన వస్తువులు బహుకరించి ఇది మేము ఇచ్చాం. ఇచ్చిన రోజు ఇది కాదు. దేవుడికి అప్పుడే అనిపించినప్పుడు అది దేవుడి మందిరంలో ఒక ఉపకరణం, అది ప్రతిష్టం అయిపోయింది. మరి తీసుకోవడానికి కానీ దాని మీద లేదుగా. ఒకవేళ ఇంకా నీదే అనేటువంటి అహంభావంతో నువ్వు ఉన్నావా? శాపం దేవుడు నీది కాదు. కుర్చీ కుర్చీ మీద కూర్చోవాలంటే మా ఇంట్లో దేవుడు ఎప్పుడైతే ఇచ్చావో మేమేం చేస్తాం? యాజకులు ఉన్నాం కదా, పలాను ఒక 4 కుర్చీలు ఇచ్చారండి. ప్రభు ఈ కుర్చీలు ఇచ్చినటువంటి వాళ్ళు దీవించండి, ఇది మీ పరిశుద్ధ మందులో వాడుకోవడం చేస్తాం. ఏం చేసి తెలుసా? ప్రతిష్ఠించామన్నమాట. ఎవరిది? మందగారు. ఎప్పుడు అంటే పొరపాటు చేయకుండా అలా అన్నారా? విలువైన ఏదో కోల్పోతుంది. విలువైన ఏదో కోల్పోతావు. ఇప్పుడు అక్కడ ఏదో తెలుసా? బంగారు పోగులేదా? ఎక్కడ? దేవుడి సన్నిధిలో. ఎవడైనా ముట్టుకుంటాడా? దానికి తాళాలు లేవు, తలుపులు లేవు. అప్పుడు ముట్టుకోడు. ప్రత్యక్ష కూడా ఓపెన్ 4 గోడల్లో చూడదు అంతే. చుట్టూ ప్రారంభించి ప్రారంభంగా తెల్ల కట్టి ప్రత్యక్ష కూడా రావాలని ఒక ఎగ్జాంపుల్